హాయ్ అండి అందరికీ. ఇవాళ చికెన్ ఫ్రైని కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నానండి. దీని పేరు మిరపకాయ జీడిపప్పు కోడి వేపుడండి. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఎండుమిర్చిని ఒక గంట సేపు ఇలా నానబెట్టుకోవాలండి. వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. ముందుగానే పక్కన పెట్టేసుకుందాము. అలాగే అందులో కావాల్సిన పదార్థాలు కొద్దిగా జీడిపప్పు, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, అలాగే కొంచెం ఒక టమాటా మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో బాగా కలుపుకుంటూ అడుగంటనివ్వకండి అస్సలు. చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి తప్పకుండా ఈ ఫ్రైని. అలాగే అందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకోవాలి బాగా. చాలా చాలా బాగుందండి ఫ్రై మాత్రం. ఏదో డిఫరెంట్గా ఉందండి టేస్ట్ కూడా. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి చికెన్ని. చూసారు కదా, ఉడికిపోతూ ఉంది చికెన్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందామండి. తగినంత వేసుకోవచ్చండి. మీరు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని మసాలాలు అలాగే వేసుకోవచ్చండి. మిర్చి పేస్ట్ కూడా అలాగే అండి. నేను కొంచెమే తీసుకున్నానని కొద్దిగా మిర్చి వేసుకున్నాను. చూసారు కదండి, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అందులోకే ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గిపోవాలండి. ఆనియన్స్ కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ అన్నిటిని బాగా మగ్గనివ్వాలండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. చూసారు కదండి, బాగా మగ్గిపోయాయి ఆనియన్స్ కూడా. బాగా కలుపుకోండి ఒకసారి. అందులోకే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందామండి. మీకు డౌట్ లేదండి పచ్చి వాసన వస్తుందేమో పైన వేస్తే అని, అందులోనే వేసేస్తే బాగా మగ్గిపోతాయండి ఇవి. ఎందుకంటే మనం ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాం కదా, బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పీసెస్కి చాలా బాగా పడుతుంది ఇది మాత్రము. ఈ ఫ్లేవర్ చాలా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. నేను ఎక్కడ కూడా ట్రై చేయలేదు ఈ డిఫరెంట్ టేస్ట్ని. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పీసెస్ అన్నిటికీ పట్టాలండి ఈ మసాలా. వాటర్ అస్సలు యాడ్ చేయకండి, అస్సలు అవసరమే లేదు. ఈ చికెన్లో ఉడుకుతున్న వాటరే సరిపోతుంది. చూసారు కదండి ఎలా వచ్చేసాయో వాటర్ అంతా. ఇప్పుడు అందులోకి జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. కలిపేసి మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి. చూసారు కదా, డ్రై అయిపోతుంది బాగా. వాటర్ కొద్దిగా కూడా లేదు. చూసారు కదండి, ఎక్కడే కానీ వాటరే లేదు. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. అలాగే ఎంత మంచి స్మెల్ వస్తుందో. తప్పకుండా ట్రై చేయండి. ఎండుమిర్చి జీడిపప్పు కోడి కూర అనుకోవచ్చండి, మీరు కోడి ఫ్రై అనుకోవచ్చు. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.